విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఉత్తరం చూద్దామండి. కోదాడ నుంచి శశికళ రాస్తున్నారు. ధనుర్మాసంలో గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలు ఎందుకు చదువుతారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సంస్కృతమో లేక ప్రాచీన ద్రావిడమో వచ్చిన ఆయనకు వచ్చినటువంటి పాండిత్యంతో కూర్చుని టకటకటకటగా పద్యాలో శ్లోకాలు లేదో ఈ పాశురాలో రాసేస్తే వాటిలో అంత శక్తి ఉండదు. నాబోటి వాడు ఎవడో 108 నామాలు రాసేసి అష్టోత్తర శతనామీ చదివితే మీరు సాక్షాత్తు సూర్యలోకానికి వెడతారంటే ఎక్కడికి వెళ్ళి వాడు ఇక్కడే ఉంటాడు. ఏ నామాలకి శక్తి రావాలో ఆ శక్తి రావాలంటే శక్తి మతి లేదా శక్తి మంతుడు పరమేశ్వరుని దర్శించి రాయగలగాలి. అంచేతనే పెరియాళ్ళార్ అంటే విష్ణు చిత్తుడు, ఆయన పేరు కూడా చూడాలి. విష్ణు చిత్తే యస్య సహ, విష్ణువే హృదయంలో ఎవనికి ఉన్నాడో ఆయన విష్ణు చిత్తుడు. ఆయనకు ఇంకో పని లేదు. గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకిక వహనంబో విజయనాథపత్ర ధృతియో ద్రాగ్ దీపికారూపమో అంతే. ఆ దేవాలయాన్ని చిమ్మడం, చక్కగా అలకడం, ముగ్గు పెట్టడం, పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని తీయడం, శుభ్రం చేయడం, పరమేశ్వరుడికి పూలదండల్ని సమర్పించడం, అంతకుముందున్న పూలదండల్ని తీసే, ఇంతే. కేవలం దైవారాధన తప్ప ఇంకొకటి ఆలోచన లేనివాడు విష్ణువే చిత్తంలో ఉన్నవాడు. ఆయన తులసివనంలో అలా తవ్వుతూ ఉంటే అక్కడ ఎత్తు గొప్పు ఒకటి కనిపిస్తే ఆ గొప్పుని ఇలా చేస్తూ ఉంటే దాంట్లోంచి ఒక అమ్మాయి పుట్టింది. తులసివనంలో కర్కాటక లగ్నంలో అమోఘంగా. అంటే ఎవరావిడ? అయోనిజ. అందరిలా పుట్టినవాడు కాదు, మామూలుగా పుట్టినటువంటి వాళ్ళకంటే అయోనిజలు గొప్పవాళ్ళు కదా. సీతాదేవి, ద్రౌపది ఇలాంటివి అన్నమాట. దేవ కార్య సముద్యత అంటుంది లలితా సహస్రనామం. అలా దేవతల కార్యాన్ని సాధింపచేయడం కోసం కలిగినటువంటిది గోదాదేవి. అలా కనిపించేసరికి ఆయన విష్ణు చిత్తుడు. ఏం పేరు పెట్టాలో తెలియక ఉక్కిరి విక్కిరిపై కోదై అని పేరు పెట్టాడు ఆయన. కోదై అంటే పూలమాల అన్నట్టు. అప్పటికి ఆయనకి అదే ఆలోచన తట్టింది. ఎంచేత ఎప్పుడు విష్ణువుని ఆరాధించడమే తప్ప ఇంకో పని లేదు కాబట్టి అమోఘంగా పూలమాలని ఎక్కడ ముట్టుకున్నా ఎక్కడ కందిపోతుందో అంత జాగ్రత్తగా ఆయన పూలమాలని తయారు చేసేవాడు కాబట్టి అంత ముచ్చటగా ముద్దు గొలుపుతున్నటువంటి ఆ పిల్లని చూసి కోదయి అని పేరు పెట్టాడు. మనం బాగా దాన్ని అరగదీసి గోదయిగా మార్చాం. ఇంకో దేవిని కలిపితే గోదాదేవి అయింది. అంటే పూలమాలల్లా ఆకర్షింపబడేది, పూలమాలల్లా మృదువైనటువంటి స్పర్శ కలిగినది పై అర్థం. లో అర్థం ఏంటో తెలిసిన? పువ్వెందుకు పుడుతుంది అంటే పరమేశ్వరుడి పాదాల దగ్గర ఉండడానికే పుడుతుంది. పరమేశ్వరుడి కంటి అనుగ్రహాన్ని నిరంతరం చూస్తూ జీవిస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహాన్ని అలా అనుభవిస్తూనే వెళుతుంది. అంతటి పవిత్రమైన జన్మ కలిగినది కోదయి అని చెప్పడం కోసం గోదాదేవి ఆవిడ. నిరంతరం అలాగే అర్చన, ఇంకో పని లేదు ఆవిడకి. ఇదే ఆలోచన. తన తండ్రికి ఏ విష్ణు భక్తి ఉందో, తాను తులసీవనంలో జన్మించాను కాబట్టి కృష్ణుణ్ణి ఆరాధించడం తప్ప మరో ధ్యాస ఏమాత్రమూ లేనిటువంటి ఉత్తమరాలు ఈ గోదాదేవి. మరి ఉత్తరం చూద్దామండి. కిషోర్ కుమార్ కర్నూలు నుంచి రాస్తున్నారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకంగా నివేదించాల్సిన నైవేద్యాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. విశేషం ఏంటంటే ఇంతకు ముందే మనం అనుకున్నాం, చాలాసార్లు అనుకున్నాం. ఏ కాలంలో ఏది నివేదన చేస్తే అది శరీర ఆరోగ్యానికి భంగకరం కాదో ఆలోచించిన ప్రాచీనులు అలాంటి వాటిని నివేదన చేసేవారు. ఘృతం అంటే ఆవు నెయ్యిని మాత్రమే అర్థం. అటువంటి ఆవు నేతితో ఏర్పాటు చేయబడ్డటువంటి ఏ పొంగలి మొదలైన పదార్థాలు ఉన్నాయో అవి విపరీతమైన చలితో పాటు మంచు విజృంభించేటటువంటి ఈ కాలంలో రోగ నిరోధకంగా పనిచేస్తాయి. కాబట్టి అలా చేతి నిండా కారేటటువంటి నెయ్యి కలిగిన ఈ వస్తువులని పదార్థాలని నివేదన చేస్తారు. అవి మన శరీర ఆరోగ్యానికి హానిని చేసేవి కాదు, అది శరీర ఆరోగ్య వర్ధకాలు. వాటిని మహావిష్ణువుకి అంటే కృష్ణస్వరూపుడికి ఇష్టం అని చెప్పి పెడతారు. కానీ కృష్ణుడికి నిజంగా ఇవి మాత్రమే భక్ష్యాలు భోజ్యాలు అనేది అర్థం కాదు. ఈ వెళ్ళేటటువంటి భక్తురాళ్ళందరూ కూడా నెయ్యుండం పాలుండం, మాకు నెయ్యొద్దు పాలొద్దు ఏమొద్దు, నువ్వు అనుభవించు అవన్నీ, మాకు కావాల్సింది మాత్రం నువ్వే, నీ దర్శనమే, నువ్వు రావాల్సిందే, నిన్ను నీలాదేవి పంపించడల్లా అంచేత నువ్వు ఆగిపోతున్నావు, మేము నీలాదేవి మీద కోపమిస్తున్నాం అని చిన్నపిల్లలు ఎలా అయితే
అమ్మతో నాన్న మాట్లాడుతూ కూర్చుంటే రా నువ్వు రావాల్సిందే అని చేయిపుచ్చుకుని లాగేస్తారో అలా కృష్ణుడిని స్వయంగా ఈ గోపికలందరూ కూడా గోదాదేవి నేతృత్వంలో వెళ్ళి పెద్దగా అలిగి లాక్కురావడం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నివేదన చేయవలసిన ద్రవ్యాలు ఏమిటి అనేది దానికంటే కూడా నివేదన చేయవలసిన ద్రవ్యం నిజంగా చిత్తభక్తి, హృదయంలో ఉండే భక్తి, పరమేశ్వరుడి మీద ఇష్టంతో కూడిన అలుక, ఈ రెండింటిని నివేదన చేయాలి. ఆ విషయాన్ని కూడా గోదాదేవి చెప్తుంది. ఆండాళ్ళ తల్లే పరమేశ్వరుడి మీద ఓ విధమైనటువంటి అలుక చూపించాలట. ఎందుకు అనిపించాలి? బొంగమూతి పెట్టారంటారు, ఉడుకుమోత్తనం అంటారు, చుప్పనాత్తనం అంటుంటారు, చిన్నపిల్లలకు వస్తాయి. అట్లాంటి ఆ ఉడుకుమోత్తనాన్ని చూపించాలి. ఎందుకు మాకు కనిపించావు? ఇంత శ్రమ పడుతున్నాం, తెల్లారుసామని లేచి వెణుకుతున్నటువంటి చలిలో స్నానం చేసి వచ్చాం, నువ్వు అక్కడ లోపల సుఖంగా హాయిగా నిద్రపోతున్నావా? రా యువతలికి రా అని రప్పించడంలో ఓ భక్తి, ఓ ఇష్టం, ఒక సాహసం, ఆయన మీద ఉండే చనువు ఇన్ని కనిపిస్తాయి. అవి విధంగా నివేదన చేయాలి. ఆ నివేదన చేయవలసినటువంటి ఈ చిత్త భక్తి వస్తువుల కంటే గొప్పది. మరి ఉత్తరం చూద్దామండి. వల్లూరు నుంచి హైమ రాస్తున్నారు. ధనుర్మాసంలో నెల రోజులు ప్రత్యేకంగా రంగవల్లులు వేయాలంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. ఎంత అలంకారం ఉంటే అంత ఆనందపడుతుంటాడు. రంగవల్లి దాని పేరు. రంగము అంటే ప్రదేశం అని అర్థం. అంచేతనే నాటకాల్లో రంగస్థలము అంటారు వాళ్ళు. అంటే నాటకం ఆడడం కోసం ఏర్పాటు చేసుకోబడ్డటువంటి ప్రత్యేకమైన ఒక ప్రదేశం అని. అలాగే నాటకాలకు కూడా ప్రత్యేకంగా అంకాలు అని పెట్టి ప్రథమాంకం, ద్వితీయాంకం అని రంగము రంగము రంగము, ఒకటో రంగం, రెండో రంగం, మూడో రంగం అని, అంటే ప్రత్యేకమైన స్థలం అని అర్థం. 14 రంగాలను ఏర్పాటు చేశాడు పరమేశ్వరుడు. ఆ 14 భవనాలుగా అయ్యాయి. ఈ 14 భవనాల్లోనూ భూరంగం, భూ ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ వల్లికని అంటే తీగలతో ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక చక్కనైన ముగ్గును వేస్తారు వీళ్ళు. చిత్రం ఏమంటే ఇక్కడ నేల మీద వేయబడే ముగ్గు ఏదుందో సరిగ్గా ఇదే విధమైనటువంటి ముగ్గు చుక్కల విధానం ఖగోళంలో, ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించేదానికి ప్రతికృతిగా, ప్రతిబింబంగా ఇక్కడ రంగవల్లి ఏర్పాటు చేయబడుతుంది. ఆ రంగవల్లికి మధ్యలో చిన్న ఖాళీ స్థలం, అందులో చుక్క కనిపిస్తుంది. ఆ ఖాళీ స్థలం పరమేశ్వరుడి గర్భాలయం. ఆ మధ్యలో ఉండే చుక్కగా ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ రంగవల్లి లోపలికి ప్రవేశించి గిరిగిరా 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 తిరిగి అక్కడికి చేరడం ఎంత కష్టమో, అట్లా పరమేశ్వరుడి మీద ఏకాగ్రభావం కానీ మనకున్నట్టయితే అలా మనం తిరిగి అక్కడికి చేరుకోగలము అని. అంచేత రంగవల్లి అనేది పరమేశ్వరుని చేరుకునేటటువంటి మార్గాల యొక్క పరోక్షమైన వరుసని, మార్గాన్ని మనకు తెలియజేస్తుంది. అంచేత రంగవల్లి ప్రియుడంటే ఎన్ని విధాలుగా తనకి చేరుకోవచ్చునో తెలియచేసేటటువంటి ఒక భూరంగం మీద వేయబడ్డ ఓ మంచి అద్భుతమైనటువంటి చిత్రము అని అర్థం చేసుకోవాలి. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో స్వల్ప విరామం.